స్థలం 1, స్థలం 2, స్థలం 3, స్థలం 4. ఈ 1వ స్థలానికి సంబంధించి నార్త్ ఈస్ట్ ఈశాన్యం మూల అనగా మీరు ఈ మ్యాప్ను గనక పరిపూర్ణంగా గనక గమనిస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఎందుకనగా చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మీకు తెలియాలంటే వీడియో మొత్తాన్ని క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో మొత్తాన్ని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో మీరు క్లియర్గా చూడకుండా మీకు విషయం అర్థం కాదు. ఎంటీ స్థలం, ఖాళీ స్థలమైన అనుకోండి. ఈ స్థలానికి ఉత్తర భాగంలో స్థలం తగ్గింది, తూర్పు భాగంలో అంటే తూర్పు ఈశాన్యంలో స్థలం తగ్గింది, ఉత్తర ఈశాన్యంలో స్థలం తగ్గింది. నార్త్ ఈస్ట్ ఈశాన్యం మూల. ఈశాన్యానికి అధిపతి పరమేశ్వరుడు అనగా ఈశాన్యం జననాన్ని కోరుతుంది.